ఒక దివ్యాంగురాలికి తాము ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నామని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. స్థానిక 1వ డివిజన్ ను సుబ్బారావుపేటలో ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ఇటీవల ప్రజా దర్బార్ నిర్వహించి ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఇదే ప్రజా దర్బార్ కు తిప్పాని శివదుర్గ అనే దివ్యాంగురాలు రాగా ఆమె వద్దకు ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ వెళ్లి మీ సమస్య ఏంటమ్మా అని అడగ తనకు వీల్ చైర్ ఇప్పించాలని అభ్యర్థించింది. ఆమె అభ్యర్థనపై స్పందించిన ఆయన తమ భవానీ చారిటబుల్ ట్రస్ట్ తరఫున ఒక వీల్ చైర్ శివదుర్గకు తిలక్ రోడ్డులోని తన కార్యాలయంలో అందజేశారు. ఆయన మాట్లాడుతూ ఇటువంటి దివ్యాంగులకు సేవ చేసేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని పిలుపునిచ్చారు. తమ భవానీ చారిటబుల్ ట్రస్ట్ తరఫున ఇటువంటి సేవా కార్యక్రమాలను నిత్యం నిర్వహిస్తూనే ఉన్నామన్నారు. ప్రతి ఏటా అనేక మంది పేద విద్యార్థులకు వారి ఫీజు నిమిత్తం ఆర్థిక సహాయం చేయటం, అనారోగ్యంతో బాధపడే వారికి వైద్య ఖర్చుల నిమిత్తం ఆర్థిక సహాయం అందజేయటం జరుగుతుందన్నారు. అలాగే ఉచిత మెగా వైద్య శిబిరాలు నిర్వహించి ఉచితంగా మందులు అందజేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు కడలి రామకృష్ణ, కొయ్యల రమణ, బొడ్డిగ రవి, చెల్లా బాలమురళి, మామిడి శ్రీను, యేసు తదితరులు పాల్గొన్నారు.